ఆ కాలంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన నౌక. ఎన్నో భద్రతా ప్రమాణాలతో సముద్రంలో విలాసవంతమైన ప్రయాణం కోసం దీన్ని నిర్మించారు. ఇక ఇది అసలు సముద్రంలో మునిగే అవకాశమే లేదని అందరూ భావించారు. కానీ దాని మొదటి ప్రయాణమే విషాదాంతంగా మిగిలింది. అదే టైటానిక్ నౌక. ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ఘోర ప్రమాదానికి గురై ఎందరో ప్రాణాలను బలి తీసుకొని విషాదాన్ని మిగిల్చింది. ఈ భారీ నౌక ప్రమాదాన్ని హాలీవుడ్ మూవీ టైటానిక్లో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ ప్రమాద దృశ్యాలు చూసేవారితో కన్నీళ్లు పెట్టేస్తాయి. సినిమాలోనే ఇలా ఉంటే నిజంగా టైటానిక్ ప్రమాద సమయంలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగ్గరు పొడుస్తుంది. ప్రపంచంలోనే విలాసవంతమైన నౌకను నిర్మించాలని వైట్ స్టార్ లైన్ అనే సంస్థ భావించింది. ఈ బాధ్యతను హర్లాండ్ అండ్ వోల్స్ అనే నౌకా నిర్మాణ సంస్థకు అప్పగించింది. ఇలా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రయాణ నౌక టైటానిక్ నిర్మాణం 1909లో ప్రారంభమైంది. దాదాపు 2 ఏళ్ల పాటు ఈ నౌక నిర్మాణం జరిగింది. చివరకు 1912లో దీని పూర్తి నిర్మాణం పూర్తయింది. ఇది 46,328 టన్నుల బరువు, 882 అడుగుల పొడవు, 92 అడుగుల వెడల్పు, 175 అడుగుల ఎత్తు కలిగిన భారీ షిప్. ఇందులో విలాసాలకు లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్, రీడింగ్ రూమ్స్, స్మోకింగ్ రూమ్స్, ఇలా సముద్రంలో తేలియాడే ఓ స్టార్ హోటల్నే నిర్మించారు. ఈ నౌక నిర్మాణానికి ఆనాడు అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. నౌక మొత్తాన్ని విద్యుద్దీకరించేలా నీటి ఆవిరితో నడిచే జనరేటర్లను ఉపయోగించారు. అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్మించిన ఈ టైటానిక్ సముద్రంలో నిరంతరాయంగా ప్రయాణిస్తూ ఉందని అందరూ భావించారు. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ టైటానిక్ 1912 ఏప్రిల్ 10న సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నుండి అమెరికాలోని న్యూయార్క్ వరకు ప్రయాణికులతో బయలుదేరింది. ఫ్రాన్స్లో కొందరు, ఐర్లాండ్లో మరికొందరు ప్రయాణికులను ఎక్కించుకొని న్యూయార్క్ ప్రయాణం సాగిస్తూ ఉండగా ఊహించిన ప్రమాదం జరిగింది. బయలుదేరిన 4 రోజులకు అంటే 1912 ఏప్రిల్ 14న టైటానిక్ మంచు కొండను ఢీకొట్టింది. రాత్రి 11:40 గంటలకు నౌక ఉత్తర అమెరికా సమీపంలోని ఓ ద్వీపమైన న్యూ ఫౌండ్ ల్యాండ్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. నౌక మంచుకొండను ఢీకొట్టగానే ఒక్కసారిగా కుదుపుకు గురైంది. ఇలా మంచుకొండను ఢీకొట్టిన నౌక భాగం దెబ్బతిని సముద్రపు నీరు లోనికి చేరడం ప్రారంభమైంది. టైటానిక్ మునిగిపోతుందని గుర్తించిన సిబ్బంది ప్రయాణికులను కాపాడేందుకు లైఫ్ బోట్లను సిద్ధం చేశారు. అయితే ఈ లైఫ్ బోట్లు అందరినీ కాపాడేంత లేకపోవడంతో కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 1517 మంది టైటానిక్తో పాటే జలసమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన సమయం నుండి టైటానిక్ మునిగిపోవటానికి దాదాపు 45 నిమిషాల సమయం పట్టింది. చనిపోయిన వారిలో అత్యధికులు నౌకలో పనిచేసే సిబ్బందే.